హై ఫ్రెండ్స్, నేను మీకు యూజ్ చేసేటువంటి ఇండికేటర్‌ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ టైం తీసుకోను. ఇది మీకు ష్యూర్‌గా హెల్ప్ అవుతుంది. మీరు ఎన్నో చెక్ చేసి ఉండొచ్చు అండ్ ఎన్నో సర్వీసెస్‌ని కూడా తీసుకొని ఉండొచ్చు. బట్ ఐయామ్ ష్యూర్ ఇట్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. ఒక 15 మినిట్స్ మీరు టైమ్ స్పెండ్ చేసి ఒకసారి నేను మీకు చూపించిన తర్వాత దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక 1 వీక్ ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాను. సో దీని యొక్క రిజల్ట్స్ చూడండి. ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ దెన్ మీరు ఒక ప్రీమియం వర్షన్ తీసుకోవడానికి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీకు చెక్ చేయడానికి మీరు ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్గా. సో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, లెట్ మీ షేర్ ఇట్ విత్ యూ. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి. సో ట్రేడింగ్ వ్యూలో మీ యొక్క యూజర్ ఐడి అనమాట. సో మీ యూజర్ ఐడి ఇది. సో దీన్ని మీరు నాకు షేర్ చేయండి. ఓకే, నేను మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, కమింగ్ టు ద పాయింట్, నేను మీకు యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీ ఇండికేటర్ సెక్షన్స్లోకి వెళ్తే ఇన్వైట్ ఓన్లీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్వైట్ ఓన్లీ ఆప్షన్లో మీకు ఇండికేటర్స్ అనేవి ఇక్కడ విజిబుల్ అవుతాయన్నమాట. సో దీంట్లో మీరు యాడ్ చేసుకోవాల్సింది పర్సనల్ టెస్టింగ్ వన్ అండ్ సపోర్టింగ్ లైన్స్. ఈ రెండు మీరు యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా స్క్రీన్ మీదకి యాడ్ అవుతాయి. సో వెరీ సింపుల్ థింగ్. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కండిషన్స్ మీకు రెండు చెప్తాను నేను. ఓకే, సో చూడండి, నేను రెండు స్క్రీన్స్లో కూడా ఒక స్ట్రైక్ తీసుకున్నాను. నిఫ్టీ 23,700 కాల్ తీసుకున్నాను. ఇటు సైడ్ కూడా నేను 23,700 కాల్ తీసుకుంటాను. కాల్ సో చూసారు కదా, రెండు సేమ్ వాల్యూ 114.45 ఉన్నాయన్నమాట. క్లియర్గా చూడండి, నిఫ్టీ 26 డిసెంబర్ కాల్ 23,700 రెండు స్క్రీన్స్లో అది తీసుకున్నాను. సో వెరీ సింపుల్ థింగ్. దీన్ని ఎలా చెక్ చేయాలి, మనం దీన్ని ఎలా యూజ్ చేసుకొని మనం ప్రాఫిట్స్ని ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. మీకు ఎంట్రీ అనేది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 5 మినిట్స్ టైం ఫ్రేమ్. మీకు ఎగ్జిట్ అనేది 1 మినిట్ టైం ఫ్రేమ్లో తీసుకుంటాము. దీన్ని నేను 1 మినిట్కి చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో మనం పొజిషన్స్ అనేవి సెట్ చేసేసుకున్నాము. నౌ ఇట్స్ క్లియర్. ఓకే, సో కండిషన్స్ ఏం లేవు. మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ చూసుకోవాలి. ఎంట్రీ అనేది వెరీ సింపుల్. పర్సనల్ టెస్టింగ్ అనేది నేను యాక్చువల్ 2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ నేను యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 24th డేట్ ఇవాళ, డిసెంబర్ 24th. మీకు కనిపిస్తుంది కదా, మనకి ఎంట్రీ అనేది ఇక్కడ అంటే ఈ బ్లాక్ కలర్ లైన్ అనేది ఆరెంజ్ కలర్ లైన్ని క్రాస్ అవ్వాలి. సో 9:40కి మనకు క్రాస్ ఓవర్ అనేది జరిగింది. క్రాస్ ఓవర్ ఇచ్చినప్పుడు మనం పైన కూడా చెక్ చేసుకోవాలి. సపోర్టింగ్ లైన్స్ కూడా గ్రీన్లో ఉండాలి. పైన సపోర్టింగ్ లైన్ గ్రీన్లో ఉంది అండ్ కింద నీకు పర్సనల్ టెస్టింగ్ వన్ కూడా మీకు క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఏ ప్రైస్కి ఇచ్చింది? ₹112 ఇచ్చింది. ఓకే, ఫైన్. సో ₹112 ఇచ్చిన తర్వాత మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఎంట్రీ ఇవ్వగానే మనము సిగ్నల్స్ రాగానే ఎంట్రీ తీసుకోవాలంటే అబ్సల్యూట్లీ కాదు. సో ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిట్స్ క్యాండిల్ అంటే మనకి 9:40కి క్యాండిల్ ఫామ్ అవుతూ సిగ్నల్ ఇచ్చింది. మన ఎంట్రీ అనేది 9:44 నిమిషాల 51 సెకండ్ల తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. లాస్ట్ 10 నిమిషాలు మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటి అంటే మనకి రీపెయింటింగ్, ఇట్ మీన్స్ ఫాల్ సిగ్నల్స్ అనేవి రాకోకుండా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో మనకి ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అయింది. 9:40కి ఎంట్రీ వచ్చింది. సపోర్టింగ్ లైన్స్ అండ్ పర్సనల్ టెస్టింగ్ వన్ రెండిట్లో కూడా మనకి ఎంట్రీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 9:44:50 సెకండ్స్ తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకునే ముందు మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ఎంట్రీ కండిషన్ మ్యాచ్ అయిందా లేదా అన్నది. సో ఇప్పుడు మనం చూద్దాం. మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్న టైం 9:44:50 సెకండ్ల తర్వాత. ఓకే, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ అనమాట. నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో 9:44కి వెళ్తున్నాను. ఫైన్, 9:44. సో ఇది నా ఎంట్రీ అనమాట. 9:44 నేను ఎంట్రీ తీసుకున్నాను. నాకు క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని క్లోజింగ్ ప్రైస్ అంటారు. సో 9:44కి క్లోజింగ్ ప్రైస్ ₹112 నాకు ఎంట్రీ దొరికేసింది. నేను ఎంట్రీ తీసేసుకున్నాను అనమాట. కంప్లీటెడ్. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఎగ్జిట్ అనేది ఎక్కడ ఇచ్చింది? ఎగ్జిట్ అనేది ఒకటే గుర్తు, 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ఎక్కడైతే ఎగ్జిట్ వస్తుందో మన ఎగ్జిట్ అక్కడే క్లోజ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద మ్యాండేటరీ. మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక కన్సిడర్ చేస్తే యూ విల్ గెట్ ఎ హ్యూజ్ లాస్. ఓకే, ఫైన్.
నేను ఇక్కడ ఏం చేశానంటే జిగ్‌జాగ్‌గా మనకి ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్‌కి మనకి ఎంట్రీ వస్తే 50 దాకా వెళ్తుంది. మళ్ళీ 40కి వస్తుంది. మళ్ళీ మనకి 60 దాకా వెళ్తుంది. మళ్ళీ 40కి వస్తుంది. మళ్ళీ 80కి వెళ్తుంది. సో, ఈ ఈ సిట్యుయేషన్‌లో మనం హోల్డ్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఆ ప్రీమియం మనం మిస్ అవుతాం. కాబట్టి మనకి ఎన్ని సార్లు ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ వచ్చినా కూడా పొజిషన్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడం వల్ల మనకి ఎవ్రీ టైమ్ మార్కెట్ రివర్సల్ అవుతున్న ప్రతిసారి మనం ఎగ్జిట్ తీసుకుంటాము. మళ్ళీ రివర్స్ లెఫ్ట్ ట్రెండ్‌లో వెళ్తున్నప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. దీనివల్ల మనకేంటంటే ప్రతి ఎంట్రీని, ప్రతి ఒక్క పాయింట్‌ని కూడా మనం ప్రాపర్‌గా క్యాప్చర్ చేసుకోగలము. ఓకే. సో, మనకి ఎంట్రీ అనేది 9:44కి ఈ 112 దగ్గర తీసుకుందాం. మనకి ఎగ్జిట్ వచ్చేసి ఈ నాలుగిట్లో అంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కానీ, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కానీ సిగ్నల్స్ అనేవి ఏ ఒక్కటి మీకు మ్యాచ్ అవ్వకపోయినా ఎగ్జిట్. సో, ఇప్పుడేమైంది 9:46కి మీకక్కడ మ్యాచ్ అవ్వలేదు. అంటే మీకు ఎగ్జిట్ అనేది ఎక్కడికొచ్చింది? 126కి మీకు ఎగ్జిట్ వచ్చేసింది. ఎంట్రీ ఈస్ 112, ఎగ్జిట్ ఈస్ 126 క్లియర్. మళ్ళీ మీకు ఎంట్రీ అనేది ఎక్కడొచ్చింది? 133, ఎగ్జిట్ 130, ఎంట్రీ 139, ఎగ్జిట్ 134, అగైన్ ఎంట్రీ is 140 అండ్ ఎగ్జిట్ ఈస్ 145. ఓకే. దాని తర్వాత మీకు ఇక్కడ మార్కెట్ కొంచెం 3 క్యాండిల్స్ డౌన్ అయింది. మీకు ఎగ్జాక్ట్‌గా ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ మీకు మొమెంటమ్ వస్తుందో అక్కడ మీకు ఎంట్రీ ఇచ్చింది. 139 ఎంట్రీ ఇచ్చింది. మీకు ఎగ్జిట్ అనేది 161. ఓకే. సో, అప్పటికి కూడా మనకి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. ఇక్కడ మీరు రీ ఎంట్రీ తీసుకుంటున్నారు 1 మినిట్‌లో అంటే 5 మినిట్స్‌లో ఖచ్చితంగా సపోర్టింగ్ లైన్స్ అండ్ పర్సనల్ టెస్టింగ్ 2 కూడా మీకు మ్యాచ్ అయ్యి ఉండాలి. అంటే 2 కూడా ఎంట్రీ కండిషన్స్ చూపిస్తేనే మీరు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మళ్ళీ రీ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ మీకు ఎంట్రీ అనేది ఎక్కడిచ్చింది? 10:04కి 168కి ఇచ్చింది. ఎగ్జిట్ 168కే ఇచ్చింది. 168 తర్వాత చూడండి మీకు ప్రైజింగ్ అనేది 161కి పడిపోయిందనమాట. అగైన్ మీకు ఎంట్రీ ఎక్కడొచ్చింది? 172 అండ్ యువర్ ఎగ్జిట్ ఈస్ 180. సో, ఇక్కడ దీని తర్వాత ఈ ప్రైస్ మూవ్‌మెంట్ చూడండి. నెక్స్ట్ క్యాండిల్. యెస్. ఓకే. సో, మీకు ఎంట్రీ అనేది 169. 169 మీకు ఎంట్రీ వచ్చింది. ఎగ్జిట్ అనేది 199. ఓకే. అప్పటికి మీకు 2 కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. అండ్ యెస్. ఓకే. 197 ఎంట్రీ అండ్ 205 ఎగ్జిట్. ఓకే. సో, దీని తర్వాత మీకు ఇంకెక్కడ కూడా ఎంట్రీస్ దొరకలేదు. అండ్ అగైన్ యూ గాట్ అన్ ఎంట్రీ హియర్. ఓకే. సో, ఇక్కడికి కూడా మీకు మ్యాచ్ అయ్యే ఉంది చూడండి. 5 మినిట్స్ అండ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. మీకు ఎంట్రీ అనేది 191కి వచ్చింది అండ్ ఎగ్జిట్ ఈస్ 196. ఓకే. దీని తర్వాత మీకు అగైన్ మీకు ఎంట్రీ కండిషన్ 115కి వచ్చింది 115కి. అదే క్యాండిల్లో వచ్చేసి నెక్స్ట్ క్యాండిల్ మీకు 5 మినిట్స్‌లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్యాండిల్‌లో మీకు రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందనమాట. సో, మనకి ఇక్కడ వచ్చేసి ఎంట్రీ అనేది రూ. 185కి ఇచ్చింది అండ్ ఎగ్జిట్ వచ్చేసి రూ. 198కి ఇచ్చింది. దీని తర్వాత మార్కెట్ అంతా కూడా కంప్లీట్‌లీ డౌన్‌ఫాల్ అయింది. సో, మన 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మనకు అక్కడ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు. పర్సనల్ టెస్టింగ్ 1 మన నెగెటివ్‌లోకి వెళ్ళిపోయింది. సో, మనకి ఇక్కడ కూడా ఎంట్రీ అనేది దొరకలేదు. సో, మనం ఎక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనకు లాస్ట్‌లో వచ్చింది. ఏ ప్రైస్ ఏ టైంకి? అరౌండ్ 245కి. సో, మనం 245లో కూడా చెక్ చేసుకుందాం. మనకి ఎంట్రీ వచ్చింది కదా! 245. 45 మీన్స్ 249. సో, దిస్ ఈస్ అవర్ ఎంట్రీ పాయింట్. మనకి ఎంట్రీ దొరికిందా ఇక్కడ? దొరికింది. ఎంతకి? 101కి. పక్కన క్యాండిల్ ఎమ్మటే మళ్ళీ మనకి సిగ్నల్ ఫాల్స్ అయింది. సపోర్టింగ్ లైన్స్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి మీకు ఇక్కడ రెడ్ చూపిస్తుంది. ఓకే. సో, 101 ఎంట్రీ, 101 ఎగ్జిట్. ఓకే. అగైన్ మళ్ళీ మీకు 101.50 మళ్ళీ మీకు ఎంట్రీ వచ్చింది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా 2 మ్యాచ్ అయ్యాయి. 101 ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈస్ 109. ఓకే. అగైన్ మీకు ఎంట్రీ వచ్చింది మళ్ళీ 112. యూ గాట్ ఎగ్జిట్ అట్ 113. ఓకే. దీని తర్వాత మీకు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో సపోర్టింగ్ లైన్స్ మీకు ఫాల్స్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి మీకు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ వచ్చినా కూడా మీరు తీసుకోకూడదు. అగైన్ మళ్ళీ మీకు 3:10కి ఎంట్రీ వచ్చిందనమాట. 3:10కి మీన్స్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఎంట్రీ తీసుకోవాలి? 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో 3:14కి ఎంట్రీ తీసుకోవాలి. సో, 3:14కి మనకి మ్యాచ్ అయిందా? 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మ్యాచ్ అయింది. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి సపోర్టింగ్ లైన్స్ మ్యాచ్ అయింది కానీ పర్సనల్ టెస్టింగ్ 1 మ్యాచ్ అవ్వలేదు. సో, మనకి సెకండ్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్‌కి మన మ్యాచింగ్ అయింది. ఎప్పుడు? 3:15కి.
సో ఎంత ప్రైస్ ఉంది? రూ. 113. అండ్ ఎగ్జిట్ 114.95. దాని తర్వాత ఎక్కడ కూడా సిగ్నల్ లేదు మనకి. సో దిస్ ఈస్ హౌ అనమాట. అండ్ మీకు దిస్ వన్ ఇస్ వర్కింగ్ వెరీ గుడ్. మీకు మల్టిపుల్ ఎంట్రీస్ పడినప్పటికీ కూడా మ్యాక్సిమం 95-98% మీకు సక్సెస్ రేటే ఉంటుంది. షార్ట్గా మీరు మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. నేను చూపించిన ఓన్లీ కాల్ సైడ్ మాత్రమే. ఇక్కడ మీకు ఒకటే కండిషన్ ఏం లేదు. మీకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి మార్కెట్ మీకు డౌన్ అయింది అంటే ఇట్స్ ఇండికేషన్ ఆఫ్ మీకు పీ సైడ్ మూమెంట్ వెళ్తుంది అని. హ్యాపీగా మీరు పీ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ థింగ్. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ దీన్ని టెస్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు నాకు వాట్సాప్లో మీ యొక్క ట్రేడింగ్ వ్యూ యూజర్ ట్రేడింగ్ వ్యూ యూజర్ ఐడిని షేర్ చేయండి. మీకు 1 వీక్ ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. మీరు ఒకసారి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎనీ ఇండెక్స్ ఆర్ ఎనీ ఆప్షన్స్ ఆర్ ఎనీ స్టాక్ ఆర్ కమోడిటీస్కి మీకు యాక్యురసీ మిస్ అవుతుంది. సో దానికి వేరే టూల్స్ ఉన్నాయన్నమాట. కమోడిటీస్ చేద్దాం అనుకునే వాళ్ళు నాకు స్పెసిఫిక్గా చెప్పండి, మీకు వేరే యాక్సెస్ ఇస్తాను. మోడిఫైడ్ టూల్స్ ఉన్నాయి. సో దిస్ వన్ ఈస్ వర్కింగ్ వెరీ గుడ్ ఫర్ ద ఆప్షన్స్. ఓకే, సో కీప్ దట్ ఇన్ యూర్ మైండ్. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి. కంప్లీట్గా కూడా నేను ఫ్రీ యాక్సెస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.